జీవిని అది వెళ్ళినటువంటి సమయంలో ఆదాముకు అప్పుడు ఆలోచన వచ్చింది. కుక్కతో పోయినప్పుడు ఇంకో కుక్క కొట్టింది, పులితో పోయినప్పుడు తను పోయిన మరి ఒక పులి కొట్టింది. నేను నాకు కావలసినటువంటి సహాయం లేదు. అప్పుడు నరుడు ఒంటరి ఆలోచనను పుట్టించడానికి దేవుడు ఆదాముకు పని కల్పించినాడు. అప్పుడు ఆయనకు వచ్చినటువంటి ఆ ఒంటరి యొక్క ఆలోచనను తొలగించడానికి గాఢ నిద్రను కలుగజేసి అవ్వను తయారు చేసి మీరిద్దరు కూడా ఈ తోటలో ఉండండి అని చెప్పి కొన్ని ఆజ్ఞలు ఇచ్చి ఆ తోటలో కూడా మీరు జీవించండి. ఆ సమయంలో కూడా అవ్వతో సాతానుడు అనుబంధమై తినద్దన్నటువంటి పనిని తిన్నాడు. ఆ 2వ అధ్యాయంలో మనం ఒకసారి గమనిస్తే ఆ ఆదికాండము 2వ అధ్యాయం కాదు కానీ 3వ అధ్యాయము ఒకసారి మనం గమనిస్తే దేవుడు ఎప్పుడు కూడా వాళ్ళతో తిరుగుతూ మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. అవ్వ ఆదాము ఇద్దరు కూడా ఆదాము తోటలో ఉండి అటు ఇటు తిరుగుతూ ఉన్నటువంటి సమయంలో దేవుడు రోజు వాళ్ళతో మాట్లాడుతుండేనట. డైలీ ఈవినింగ్ అక్కడ 8వ